ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అతని జోలికి మేము వెళ్ళట్లేదు. కానీ సుప్రీమో పేరుతో ఒక పరోక్ష ప్రభుత్వం నడిపే వాళ్ళు ఎవరైనా సరే, అంటే కొమైనీ తర్వాత వారసుడిగా ఎవరొస్తానన్నా సరే వాళ్ళ ప్రాణాలు తీస్తాం అంటోంది ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఈ విషయాన్ని చెప్తున్నారు. సుప్రీం లీడర్గా ఎవరైనా ఇరాన్ తరపున మరొకళ్ళని ఎంపిక చేస్తే వాళ్ళే మా నెక్స్ట్ టార్గెట్, వాళ్ళనే అంతు చూస్తాం. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏమాత్రం బాధ్యతగా ప్రవర్తించట్లేదు, ప్రపంచ నాశనాన్ని కోరుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఇజ్రాయెల్కి థ్రెట్గా మారుతున్నారు. ఇజ్రాయెల్ని నాశనం చేయాలని కోరుకునేటటువంటి ఇరాన్ మత గురు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కొత్త వాళ్ళు ఎవరొస్తే వాళ్ళ సంగతి తేలుస్తామంటూ ఒక రాబోయేటటువంటి నాయకుడికి ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇజ్రాయెల్ చావు భయాన్ని చూపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తోంది.